This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈ రోజు సెషన్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చి మీకు టెరాఫార్మ్ మాడ్యూల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నా టెరాఫార్మ్ మాడ్యూల్స్ నేను చెప్పినట్టు ఓవర్ వ్యూ చెప్పాను, బట్ దాని ఎక్స్టెన్షన్ ఈ రోజు చూద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం మీకు నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసినాం కదా. సో మాడ్యూల్స్ అనేది కూడా మీరు ఒక రకంగా చూస్తే ఇట్ ఈస్ ఆల్సో టెరాఫార్మ్ కోడ్. ఇదేమి మీకు డిఫరెంట్ కాదు యాక్చువల్ గా, ఇది కూడా టెరాఫార్మ్ కోడే. నా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, సో దాని లోపల మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి మనం ఇక్కడ మాడ్యూల్స్ పెడతాం. సో వన్ వే ఐ డూ ఇట్ ఈస్ రీనేమ్ అని చెప్పి ఫస్ట్ లెట్స్ టేక్ సంథింగ్ లైక్ 1 అంటాను. ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ అని ఉంటుంది మీకు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వీనెట్స్ క్రియేట్ చేస్తాము. అంటే ఒక లైన్ ప్రకారం ఉంటే మంచిదని నా ఉద్దేశం. తర్వాత మీకు సబ్నెట్స్ ఉన్నాయి మీకు. తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వచ్చి రీనేమ్ 5 వచ్చి మనకి ఇది మీకు. సో తర్వాత కీ వాల్ట్ అనుకుంటున్నాను. యా, ఇందులో పాస్వర్డ్స్ వస్తాయి కాబట్టి ఫైనల్ గా ఇలా ఉందాం. సో 1 2 3 4 5 6 7 అని చెప్పి మీకు 7 డిఫరెంట్ గా మనం తీసుకుందాం. సరే, బానే ఉంది. సో నౌ మీకు ఐ థింక్ ఈ బీటా అని చెప్పి మనకి సపరేట్ గా మనం అంటే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ పెట్టుకోవచ్చు ఇలా చెప్తున్నాను మీకు. మీరు చూసినట్లయితే సో ఒకటి ఇవన్నీ ఎందుకు తీసేస్తే ఇబ్బంది లేదు యాక్చువల్గా. సరే, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు మన ఇది ఇవ్వాల్సి B38 TF స్టేట్ అని ఇచ్చాం. మాడ్యూల్ టెస్టింగ్ దిస్ ఇస్ ఫైన్ మీకు. కాకపోతే మనం ఐ థింక్ 1.6.6 కదా, 6 అని ఇస్తాను మీకు. నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే రిసోర్స్ గ్రూప్ అని యూజ్ చేస్తున్నాను అనుకోండి. మీకు ఎట్లా వాడతామంటే మాడ్యూల్లో ఇంపార్టెంట్ ఏంటంటే నిన్న చెప్పినట్టు అవుట్పుట్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అవుట్పుట్ వాల్యూస్ ని పదే పదే మనం వాడుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మీకు, సో మాడ్యూల్ RG1 ఉంది కదా, RG1 అని చెప్పి మనం ఇలా ఇస్తున్నాము. సో అయితే నేను ఏం చేస్తాను, దీనికి కూడా వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసాం మనం. ఐ థింక్ ఎక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడో ఇంకెక్కడో క్రియేట్ చేసినట్టు గుర్తు. ఒక్క నిమిషం. యా, ఐ థింక్ దీంట్లో క్రియేట్ చేసామండి మీకు. సో ఇక్కడికి వచ్చి RG నేమ్ అని చెప్పి మీరు చూసినట్లయితే మెయిన్ లో ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మీకు. సరే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వచ్చి మనంతా ఇవ్వాల్సింది ఆబ్వియస్ గా మాడ్యూల్స్ లో 1.rg అంటే రెండు వెనక్కి వెళ్ళి 1.rg అని తీసుకోవాలి. అలాగే వీనెట్ వచ్చేసరికి ఇక్కడ మీకు 2.vnet 2.vnet అని మన లోపలికి వెళ్ళి తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మాడ్యూల్స్ లో సబ్నెట్స్కి వచ్చినప్పుడు 3.subnet 3.subnet. ఆ తర్వాత ఎన్ఎస్జి రూల్స్కి వచ్చినప్పుడు మీకు .మాడ్యూల్స్ అని చెప్పి మీకు ఎన్ఎస్జి రూల్స్ మీకు 5 కదా, మీకు ఎన్ఎస్జి రూల్స్ 5 ఇద్దాం మీకు. 5.NSG రూల్స్ అన్నాం మనం మీకు. మరి ఎన్ఎస్జి ఎక్కడుంది మీకు, వీనెట్ సరే పైన ఉందండి, సారీ. సో ఇక్కడ వచ్చి 4.NSG, ఇక్కడ కూడా 4 అంటే సేమ్ కోడ్ ని పదే మల్టిపుల్ టైమ్స్ వాడుతున్నాను చూడండి. ఇది వచ్చి మీకు రూల్స్ వచ్చి 5.NSG 5.NSG రూల్స్ ఉన్నాయి మీకు. తర్వాత వచ్చి విఎం దగ్గరకు వచ్చినప్పుడు మనకి విఎం మాడ్యూల్ వచ్చి 7.VM మాడ్యూల్ అన్నాం. సో నా లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఇది మన మాడ్యూల్ కాదు, బయట నుంచి డైరెక్ట్ గా తీసుకుంటున్నాం. సో కీ వాల్ట్కి వచ్చేసరికి మనకి 6.key మీకు. సో 6.key, అలాగే ఇంకెక్కడైనా వాడామో లేదు, ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వర్స్, ఇది మీకు ర్యాండమ్ గా పాస్వర్డ్ జనరేట్ చేస్తున్నాం, ఓకే ఫైన్.
తర్వాత అవుట్పుట్ చెక్ చేస్తున్నాము వేరియబుల్స్ అండ్ టిఎఫ్ఆర్స్ ఆర్జీ నేమ్ ఇక్కడ మనం వాల్యూ పాస్ చేయొచ్చు. నేను ఆర్జీ నేమ్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేస్తాను ఆల్ఫా ఆర్జీ అంటాను. ఇక్కడ ఆల్ఫా ఆర్జీ అందాం మనం. ఇక్కడ ఆల్ఫా ఆర్జీ అని ఇచ్చినప్పుడు సో అంటే ఇలాగా ఇది వచ్చి ఆల్ఫా ప్రాజెక్ట్ మీరు చూసినట్లయితే వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్ మీరు చూసినట్లయితే ఆల్ఫాకి వెళ్తాం కదా. సో ఇక్కడికి వచ్చి నేను సేమ్ సెటప్ తీసుకొచ్చి వెనక్కి వచ్చి బీటా ఉంది కదా, బీటా దగ్గరకు వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఓకే, సో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీకు అన్ని సేమే, కాకపోతే మీకు వాల్యూస్ మార్చొచ్చు. ఇక్కడ మీకు మెయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు బీటా ఆర్జీ అని ఇస్తాను. మీకు బీటా ఆర్జీ అని ఇస్తారు. సో మేబీ మీరు చూసినట్లయితే విఎమ్స్ ఎన్ని క్రియేట్ చేస్తున్నాం మీకు ఇక్కడ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అంతా సేమే ఉంటుంది. చూడండి మీకు సేమ్ కోడ్ పదే పదే వాడతాము. ఒకవేళ దీంట్లో ఇమాజిన్ మనకి మీకు లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదు, ఆ మాడ్యూల్ వాడను, నేను ఏం చేస్తాను నాకు ఇది అవసరం లేదు. సో కాబట్టి నేను ఆ మాడ్యూల్ అవసరం లేదు నాకు, అలాగే నాకు విఎం కూడా అవసరం లేదు, నేను ఆ మాడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూస్తానా. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేయొచ్చు, ఆ మాడ్యూల్ వాడను ఇక్కడ బీటాలో. సో కాబట్టి నేను ఏం చేస్తాను దీన్ని తీసేస్తాను, అలాగే దీన్ని అంటే మామూలుగా అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాడ్యూల్ అలాగే ఉంటుంది, బట్ నేను వాడాల్సిన అవసరం లేదనమాట. అంటే ఈ 2 ఫైల్స్ కూడా డిలీట్ చేయొచ్చు మీకు, బట్ మీకు ఇది చేయడానికి చెప్తున్నాను అనమాట, ఇలా వాడుకోవచ్చు అని చెప్పి. మీకు కీవర్డ్ వచ్చి కీవర్డ్ కూడా కొత్తది క్రియేట్ అవుతుంది. సో ఆర్జీ నేమ్ అని. సో ఇది టెస్ట్ చేద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తాను, మనం ఆల్ఫాకి వద్దాం. ఆల్ఫాకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ తీసుకొచ్చి సో యాక్సెస్ కి సీక్రెట్ కీస్ కావాలి కదా మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మనకి ఈ క్రెడిట్స్ అని ఉంది కదా, ఎక్కడ ఉంది, ఇది కావాలి మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను పవర్ షెల్ ఇది తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఈఎన్వి ఇదంతా ఒకే లైన్ కింద వచ్చినట్టుంది, అందుకే అది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి టెరాఫార్మ్ ఇనిట్ అని రన్ చేసిన ఫస్ట్ మాడ్యూల్స్ అన్ని కూడా మీకు డౌన్లోడ్ అవ్వాలి. చూడండి మీకు ఏవైతే మనం మాడ్యూల్స్ ఇంపోర్ట్ అని చెప్పాం కదా అవన్నీ చూడండి, మొత్తం A to Z గా మాడ్యూల్స్ అన్ని కూడా మీకు రావాలి ఇక్కడ మీకు. ఓకే, సో కాకపోతే ఇక్కడ అన్సపోర్టెడ్ టెరాఫార్మ్ వర్షన్ ఉంది. సో నేనేం చేస్తాను ఆల్ఫా కదా, ఆల్ఫాలో
1.6.6 ఆర్ లెస్ అందాం మీకు. మళ్ళీ లేద్దాం. సో లెట్స్ డౌన్లోడ్. అంటే మాడ్యూల్స్ అనేది ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకున్నాక మనం ఎప్పుడు కావాలో ఆ మాడ్యూల్ వాడుకుంటాం. అలాగే కొత్త మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు, అవన్నీ కూడా అవసరం అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో టెరాఫార్మ్ అప్లై అన్నాం. సో మనకి కాన్ఫిగరేషన్ వ్యాలిడ్ అయినంత మాత్రాన అంతా కూడా ఇక్కడ సక్సెస్ అవ్వాలని లేదండి మీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఆర్జీ నేమ్ అని ఇచ్చాం. ఓకే, సో ఎక్కడ వస్తుంది అవుట్పుట్స్, మెయిన్ 2 MyLB మెయిన్ 2 అని వచ్చింది ఇక్కడ. లోడ్ బ్యాలెన్సర్ దగ్గర మాడ్యూల్ RG1 నేమ్ అని తీసుకుంటుంది యాక్చువల్గా. నా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇది క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇది డిపెండెన్సీ క్రియేట్ చేయాలి మనం. RG1 RG నేమ్ అని ఉంది కదా, మనం ఇదేమంటుంది 32 యాడ్ వస్తుంది, కానీ ద మాడ్యూల్ ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్ ఆల్ఫా నాట్ ఫౌండ్ అని వస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి మనం అవుట్పుట్ ఒకటి ఈ దీంట్లో కిందకు వచ్చినప్పుడు ఆర్జీలో మనకి దాన్ని ఏమంటారు, అవుట్పుట్స్ లో మనం ఇచ్చినప్పుడు ఇక్కడ RG1 నేమ్ కదా మనం ఇవ్వాల్సింది. లేకపోతే వన్ థింగ్ యూ నీడ్ టు డూ హియర్ ఈస్ RG నేమ్, ఇక్కడ వేరియబుల్ RG నేమ్ అని ఇచ్చాం కరెక్టే. సో ఆ వాల్యూని అది ఏం చేస్తుంది మీకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. మీరు చూసారు అంతా క్రియేట్ అయిపోయినాక అవుట్పుట్ RG నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇది. సో కాబట్టి మాడ్యూల్ డాట్ అవుట్పుట్ నేమ్ ఇవ్వాలి. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, లోడ్ బ్యాలెన్సర్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు రిసోర్స్ గ్రూప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ డాట్ RG1 మీకు RG నేమ్ అని. అప్పుడు మీకు ఇది ప్రీఫిక్స్ గా క్రియేట్ అవ్వాలి, అంటే ఇది డిపెండెన్సీ క్రియేట్ అవ్వాలి మీకు యాక్చువల్గా. మీకు MyLB అని ఇచ్చినప్పుడు ఇది తీసుకుంటుంది మీకు, బట్ ఇది వచ్చి మీకు ఒక డిపెండెన్సీ క్రియేట్ మాడ్యూల్ RG1 నేమ్ ఇచ్చాం కాబట్టి డిపెండెన్సీ క్రియేట్ అయ్యి మీకు ఇది క్రియేట్ అయినాక మాత్రమే మనకి రావాలి. మరి అటువంటప్పుడు ఇదేమంటుంది, ఓకే, కెన్ వి యాడ్ ఎ డిపెండెన్సీ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కానీ డిపెండ్స్ అని అవసరం లేదండి. డిపెండ్స్ అని ఎందుకు అవసరం లేదంటే మనకి మాడ్యూల్ డాట్ RG1 డాట్ అని చెప్పి అవుట్పుట్ RG నేమ్ ఒకటి యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు, ఇది తీసుకోవాలా, మరి అటువంటప్పుడు మాడ్యూల్ మీద డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది మీకు. సో RG లొకేషన్ RG నేమ్ ఆల్ఫా RG అని. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే వెంటనే ఈ ఇక్కడ తీసుకొని టెరాఫార్మ్ మెయిన్ డాట్ లైన్ టు డేటా Azure RM సో ఇమీడియట్ గా ఇంపోర్ట్ చేసుకోండి. కాబట్టి అప్పుడు ఇది ఎక్స్ప్లిసిట్ గా మీకు డిపెండెన్సీ క్రియేట్ అవ్వాలి కదా, ఎందుకంటే మాడ్యూల్ అని ఇచ్చాం కాబట్టి మనకి. లేకపోతే మాడ్యూల్ డిపెండెన్సీ క్రియేట్ చేద్దామా, ఇక్కడికి వచ్చి 1 minute.
ఓకే, సో ఇక్కడికి వచ్చి డిపెండ్స్ ఆన్ అని చెప్పి నేను ఓ పని చేద్దాం. డిపెండ్స్ ఆన్ అని చెప్పి మీకు డిపెండ్స్ ఆన్ మాడ్యూల్ RG1 అని ఇచ్చాను అనుకోండి. ఒకసారి టెరాఫార్మ్ వ్యాలిడేటర్ అని చేద్దాం మీకు. అంటే ఆ మాడ్యూల్ మీద డిపెండెన్సీ ఉంది అని చెప్పాను అనమాట మీకు. సో కాబట్టి అది క్రియేట్ అయినాకే నువ్వు ఇది రావాలి అనేది నా ప్లాన్. సో కానీ ఒక చిన్న డౌట్ ఉంది నాకు, బట్ చూద్దాం. ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్. సో క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఎస్ అని ఇద్దామండి. సో ఫస్ట్ పాస్వర్డ్ జనరేట్ అయినాయి మీకు. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిందా ఫస్ట్? యా, రిసోర్స్ గ్రూప్ క్రియేషన్ అయిపోయినాక మీకు లోడ్ బ్యాలెన్స్ అంతా కూడా డిప్లాయ్ అవుతుంది. పైన నుంచి చూసినప్పుడు వస్తుంది. ఓకే, సో సబ్నెట్లీ క్రియేట్ అయింది. మీకు ఒక కీవాల్ట్ క్రియేట్ అవుతుంది. మీకు లోడ్ బ్యాలెన్స్ కూడా క్రియేట్ అవుతుంది చూడండి. ఎందుకంటే మనం రిసోర్స్ గ్రూప్ 1 క్రియేట్ అయిపోయినాక మీకు ఇది క్రియేట్ అవడం స్టార్ట్ చేసిందండి మీకు. ఓకే గుడ్. సో వెస్ట్ యుఎస్ లో, ఈస్ట్ యుఎస్ లో రెండిట్లో కూడా మీకు ఇది డిప్లాయ్ అవుతుంది. మీకు సబ్నెట్స్ క్రియేషన్, ఓకే లెట్ ఇట్ కమ్. సో క్రియేషన్ కంప్లీట్, సబ్నెట్స్ క్రియేట్ అయిపోయినాయి మీకు. సో లెట్స్ గో. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతున్నాయి, కీవర్డ్ కూడా క్రియేట్ అవుతుంది. సో కాబట్టి నేను వెనక్కి వచ్చి మీకు రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి. మీకు ఆల్ఫా ఆర్జీ క్రియేట్ అవుతుంది. ఆల్ఫా ఆర్జీలో ఏమేమి క్రియేట్ అయ్యి చూడండి. లోడ్ బ్యాలెన్సర్స్, మీకు మాడ్యూల్ టెస్టింగ్ ఆల్ఫా ఆర్జీ కీవాల్ట్, మీకు వీనెట్స్, ఒకటి వచ్చి ఈస్ట్ యుఎస్, ఇంకోటి వెస్ట్ యుఎస్. విఎంస్ సంబంధించిన ఇది క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది. అంతా కూడా ఇంకోసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. ఈస్ట్ యుఎస్ లో ఒక ఎన్ఎస్జీ, వెస్ట్ యుఎస్ లో ఎన్ఎస్జీ క్రియేట్ అయింది. మీకు ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అయింది. సో ఇంకా మిషన్స్ క్రియేట్ అవుతున్నాయండి మీకు. సో లెట్స్ సి. సో ఈ విధంగా ఇప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదనుకోండి, మనం ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోలేము అనమాట మీకు. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే మీకు వైల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈవెన్ డిపెండెన్సీ కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా క్రియేట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ మాడ్యూల్ 1 అని ఇచ్చాను కాబట్టి ఇది ఏం జరుగుతుంది మీకు, ఇది క్రియేట్ అయినాక మాత్రమే లోడ్ బ్యాలెన్సర్ మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట మీకు. సరే చూద్దాం. సో వర్చువల్ మెషిన్ కూడా క్రియేట్ అయిపోయిందండి మీకు. వర్చువల్ మెషిన్ కూడా క్రియేట్ అయింది మీకు. ఓకే, సో తర్వాత కీవర్డ్, ఇంకా కీవర్డ్ కొంచెం టైం తీసుకుంటుందండి మీకు. మీరు చూసినట్లయితే కీవర్డ్ టైం తీసుకుంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు చూడండి, మాడ్యూల్ KV1 అజూర్ కీవర్డ్ KV1 అని తీసుకుంటుంది మీకు. ఆ టైం తీసుకుంటుంది. ఎందుకంటే కీవర్డ్ క్రియేట్ అయ్యి తర్వాత మీకు యాక్సెస్ అంతా ఇవ్వాలి మీకు. మిషన్ అయితే క్రియేట్ అయిపోయింది మీకు. ఇది క్రియేట్ అయిపోయినాక ఆ తర్వాత యాక్సెస్ ఇస్తుంది చూడండి. శ్రీహర్ష యాక్సెస్ 24 యాక్సెస్ అని ఇస్తుంది మీకు. ఓకే, సో ఆ తర్వాత వచ్చి పాస్వర్డ్స్ ని కీవర్డ్ కి రాస్తాను చూడండి మీకు. కీవర్డ్ కి రైట్ చేస్తుంది మీకు. ఓకే డన్. సో ఒకటి మాత్రం ప్రాబ్లం ఇచ్చింది. ఏం చేసింది ఇక్కడ మీకు, రిమోట్ ఎగ్జిక్ అని మీకు ఇది పనిచేయలేదు. సో ఏముంది యాక్చువల్ గా మీకు, సో ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వచ్చింది, 7VM నల్ రిసోర్స్. ఓకే, నల్ రిసోర్స్ ఏమంటుంది మీకు, రిమోట్ ఎగ్జిక్ మీకు పబ్లిక్ విఎమ్స్ అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ వార్ అడ్మిన్ పాస్వర్డ్. సో క్వశ్చన్ ఏమొచ్చింది మీకు,
remote exec error with modules, host provisioner cannot be empty. ఓకే, వార్ మెషిన్ కౌంట్ 0 తీసుకుందా, ఎందుకు వచ్చింది మీకు క్లస్టర్ 0, ప్రొవిజన్ రిమోట్ ఎగ్జిక్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వార్ మెషిన్ కౌంట్, సో మనం ఓకే ఫైన్, మెషిన్ కౌంట్ 1 ఇచ్చాం. సో ఇది కాదు, పైకి వస్తే మెషిన్ కౌంట్ అనేది 1 ఇచ్చామండి. మెషిన్ కౌంట్ 1 ఇచ్చాం కాబట్టి కౌంట్ వాల్యూ 1 అవుతుంది మీకు, ఏది మనకి విఎమ్స్ డిప్లాయ్ చేసేటప్పుడు మీకు. సో అంటే ఇక్కడ ఎందుకు రీజన్ కనిపించట్లా మీకు, హోస్ట్ ప్రొవిజనర్ కెనాట్ బి ఎంప్టీ. ఒకసారి ఇంకోసారి రన్ చేద్దాం నాకు. ఓకే, సో ఎస్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇందాక సర్వర్ రావడానికి టైం పట్టింది, అందుకే కనెక్ట్ కాలేకపోయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది. సో కావాల్సిన మనం ఏదైతే పెట్టాం ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవ్వాలి మీకు. సరే, యాప్ అప్డేట్, ఇన్స్టాల్ టూల్స్, డిప్లాయిడ్ బై టెరాఫార్మ్, ఇదంతా కూడా డిప్లాయ్ అవ్వాలి మీకు. సో కాబట్టి ఈ విధంగా మాడ్యూల్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుందండి. మీకు మాడ్యూల్స్ అనేది మీకు వర్క్ చేస్తుంది మీకు ఇట్లా. ఓకే, ఎంజినిక్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవ్వాలి. అయిపోయిందండి. సో కాబట్టి వెళ్ళి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మొత్తం కూడా డిప్లాయ్ అయింది. సో A to Z గా మిషన్ డిప్లాయ్ అవ్వాలి, వర్చువల్ మిషన్ మీకు ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, మీకు డిప్లాయిడ్ బై టెరాఫార్మ్ అని వచ్చింది చూడండి మీకు. సో మరి పాస్వర్డ్ ఏది తీసుకోవాలి, నేను ఏ పాస్వర్డ్, ఇక్కడికి వచ్చి అడ్మిన్ శ్రీ అని చెప్పి ర్యాండమ్ గా పాస్వర్డ్ జనరేట్ చేశాం కదా, ఆ పాస్వర్డ్ తీసుకోవాలి కదా. సో ఆ పాస్వర్డ్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మన కీవర్డ్కి వచ్చాం అనుకోండి, కీవర్డ్కి వచ్చి మన మాడ్యూల్ టెస్టింగ్ ఇట్లా వచ్చింది చూడండి, తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చి కీస్కి వచ్చి, సో నాకు ఆథరైజ్ ఎందుకు లేదు యాక్చువల్గా, నా యూజర్ని యాక్సెస్ చేసి ఇచ్చాను కదా మీకు. సో వాల్ట్ పాలసీ, యాక్సెస్ పాలసీస్ నాకు ఉండాలండి. ఇదిగోండి ప్యాకర్ శ్రీహర్ష యాక్సెస్ ఉంది కాబట్టి సీక్రెట్స్ రావాలా. సో ఫస్ట్ ఈ డెవ్ వెబ్ సర్వర్ పాస్వర్డ్ అన్నప్పుడు లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు షో సీక్రెట్ వాల్యూ అని చెప్పి ఇది కాపీ చేసి ఇక్కడ ట్రై చేయండి, నిజంగా తీసుకుంటుందా లేదా తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ తీసుకోలేదండి. మరి ఏ పాస్వర్డ్ తీసుకుంది, ఇప్పుడు విఎంకి వచ్చాను అనుకోండి, మీకు నెట్వర్క్ ఇంటర్ఫేసు, ఓకే, vm.tf తీసుకున్నప్పుడు ఇదేం చేసింది, వార్ అడ్మిన్ పాస్వర్డ్ అని తీసుకుంది మీకు, రైట్. అడ్మిన్ పాస్వర్డ్ అన్నప్పుడు అడ్మిన్ యూజర్ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు VM లో. సో వార్ అడ్మిన్ పాస్వర్డ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సరే, ఇది ఇచ్చానండి, సర్లేండి. ఇట్లా ఇవ్వకూడదు యాక్చువల్గా. ఇట్లా ఇవ్వకుండా మనం ఏం చేయాలి, ఈ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలా, మనం జనరేట్ చేస్తాం కదా, జనరేట్ చేసిన పాస్వర్డ్స్ నుంచి తీసుకోవచ్చు. యాక్చువల్గా మీకు ఏదైతే ఇక్కడ 3 పాస్వర్డ్లు జనరేట్ చేశాం కదా, మీకు మాడ్యూల్స్ లో పాస్వర్డ్స్ కూడా జనరేట్ చేసాం, మీకు ఆ పాస్వర్డ్ నుంచి తీసుకుంటే పోయేది కీవర్డ్ మీకు అంతా కూడా. సో
అంటే మీరు కోడ్ రాసినప్పుడు కీ వాల్ట్ రాసాం, కీ వాల్ట్ పాస్వర్డ్స్ ఉంది, మీకు విఎం పాస్వర్డ్స్ అని చెప్పి మీకు దాంట్లో రాసాం కూడా చూడండి ఇక్కడ మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తుండాలంటే ఇక్కడ వేరియబుల్ ని అంటే ఈ పాస్వర్డ్ ని తీసుకొని రాసి ఉండొచ్చు, కాకపోతే మాడ్యూల్ అప్డేట్ చేయాలి. మాడ్యూల్ లో మనం ఏం చేస్తున్నాను నేను ఇక్కడ మీకు విఎం మాడ్యూల్ ఉంది అనుకోండి. సో ఇక్కడికి వచ్చి తీసేద్దాం ఆగండి. దిస్ ఈస్ అన్నెసరీ కన్ఫ్యూజన్ అనమాట. బ్యాక్ వచ్చాను అనుకోండి, ఇది అవసరం లేదు, తీసేయండి. దాని పైన ఉంది కాబట్టి ఈజీ అనమాట. ఓకే, సో కాబట్టి ఆలోచించాల్సింది ఏంటంటే ఓకే VM1 ఉంది కదా, VM1 పాస్వర్డ్ ఇక్కడి నుంచి వస్తుంది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ ఆటోమేటిక్ గా అది తీసుకొని యూజ్ చేసుకోవాలా మనకి. ఏది కీవర్డ్ లో పాస్వర్డ్ సేవ్ చేసాం కదా, దీంట్లో నుంచి ఆటోమేటిక్ గా తీసుకొని మనం చేయాలన్నమాట. సో అటువంటప్పుడు మనకి ఇక్కడి నుంచి చేయలేరు మీరు. ఏది విఎం ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడి నుంచి చేయలేరు. నా ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఆ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు దాని నుంచి తీసుకోవాలన్నమాట. మీకు కీవర్డ్ ఉంది కదా, మీకు terraform.tf వార్స్ వచ్చేసరికి పాస్వర్డ్ ఇక్కడి నుంచి ఇవ్వకుండా మనం ఏదైతే జనరేట్ చేసామో ర్యాండమ్ పాస్వర్డ్, ఆ ర్యాండమ్ పాస్వర్డ్ అక్కడి నుంచి తీసుకొని వాడుకోవాలి అనే మన రిక్వైర్మెంట్ అనుకుందాం. మరి అటువంటిప్పుడు దాన్ని ఎలా మార్చాలా మీకు సో కాబట్టి ఎక్కడ మనకి విఎంకి వచ్చాను అనుకోండి, ఇక్కడ విఎం మాడ్యూల్ ఉంది, ఇక్కడ ఉంది. సో మీరు చేంజ్ చేస్తే ఈ వాల్యూని వచ్చి ఏదైతే వాల్యూ కనిపిస్తుందో ఈ పాస్వర్డ్ అనేది మనకి కీవాల్ట్ లో క్రియేట్ చేసిన పాస్వర్డ్ నుంచి తీసుకోవాలి. మనకి కీవాల్ట్ లో పాస్వర్డ్ నుంచి తీసుకోవాలి. సో లేదంటే ర్యాండమ్ గా మనం క్రియేట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కీవాల్ట్ లో మనం ర్యాండమ్ గా క్రియేట్ చేసాం కదా మీకు. సో కాబట్టి నేనేం చేయొచ్చు అంటే ఇది చేయొచ్చు, ఈ ఎలిమెంట్ అని చూసారా మీకు, లేదంటే ఎలిమెంట్ అని చెప్పి మీకు దీని నుంచి తీసుకోవచ్చు అనమాట. సో వన్ థింగ్ ఐ డూ హియర్ ఈస్, ఇప్పుడు మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ పాస్వర్డ్స్ అన్నిటినీ కూడా వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. రీజన్ ఏంటంటే కాకపోతే ఇక్కడ మనం ఏం మాడ్యూల్ వాడట్లేదండి. మాడ్యూల్ వాడట్లేదు కాబట్టి మీకు ఎలా ఇద్దాము మీకు వేరియబుల్ పాస్ చేసేటప్పుడు ఇది కూడా మాడ్యూల్ అయింటే బాగుండేది మనకి. సో విఎం వచ్చి మనం మాడ్యూల్ అంటే డైరెక్ట్ గా అవుట్పుట్ ఇక్కడికి పాస్ చేసేవాళ్ళం మనం. కాకపోతే ఈ రెండిటి మధ్య మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు రెండింటి మధ్య కనెక్టివిటీ లేదు కాబట్టి అది మాడ్యూల్, ఇది మాడ్యూల్, అది మాడ్యూల్ కాదు కాబట్టి పాస్వర్డ్ రిజల్ట్ నుంచి పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నేను ఏం చేయొచ్చు అంటే మీకు ఇలా ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు మన వర్చువల్ మెషిన్కి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ర్యాండమ్ పాస్వర్డ్స్ అని చెప్పి, ఎందుకంటే ఇది డిపెండ్స్ అపాన్ మెషిన్ కౌంట్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇమాజిన్ నేను ఇక్కడికి వచ్చి ఆ count.index వచ్చి వార్ మెషిన్ కౌంట్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఇచ్చినప్పుడు సో ఏం చేయాలి, ర్యాండమ్ పాస్వర్డ్స్ నుంచి ఫస్ట్ తీసుకొని దీనికి అసైన్ చేయాలి. బట్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను terraform ఫార్మేట్ అండ్ వ్యాలిడేట్ అంటాను మీకు. సో మెషిన్ కౌంట్ మనకి ఎంత వచ్చింది, మీకు 1 ఇచ్చాం కాబట్టి సో ఇది ఫస్ట్ ది 0 తీసుకొని రిజల్ట్ దీనికి అప్లై అవ్వాలి. బట్ చూద్దాం. అంటే నాకు తెలిసి ఇది ఏం చేస్తుందంటే మెషిన్ ని రీక్రియేట్ చేయాలి. బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇది నిజంగా
ఓకే, 1 టు యాడ్ 1 టు చేంజ్ ఏం చేస్తుంది, మస్ట్ బి రీప్లేస్డ్. ఎందుకు, అడ్మిన్ వాల్యూ చేంజ్ అవుతుందండి మీకు. అడ్మిన్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మీకు రీప్లేస్ అని వస్తుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎస్ అని ఇచ్చాను అనుకోండి మీకు. అంటే నాకేం కావాలంటే మనం జనరేట్ చేసిన పాస్వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ పాస్వర్డ్ నుంచి ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి అది మీకు. ఓకే, లెట్స్ సీ డెస్ట్రాయ్ అవుతుందో లేదో చూద్దాం మీకు. ఆ మెషిన్ డెస్ట్రాయ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ర్యాండమ్ పాస్వర్డ్స్ మొత్తం తీసుకుంటుంది. ఇది ఉంది కదా, ఈ స్టార్ దగ్గర కౌంటర్ ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు మీకు కౌంట్ వాల్యూ మనం మెషిన్ ఎంత ఇచ్చాం, ఇక్కడ టెరాఫార్మ్ మెషిన్ ఇది 1 ఒకటే ఇచ్చాం కాబట్టి 0 అవుద్ది అనమాట మీకు. 0 అంటే ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 స్టార్ట్ అవుతుంది మీకు, అంతేగా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మీకు, విఎం క్రియేట్ చేసేటప్పుడు ఇది 0 అవుతుంది మీకు. సో కాబట్టి ఫస్ట్ పాస్వర్డ్ తీసుకొని మీకు, ఫస్ట్ పాస్వర్డ్ తీసుకొని ఇది ఏం చేయాలంటే నాకు కొత్త మెషిన్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే మనం కోడ్ లో పాస్వర్డ్ పెట్టకూడదు కదండి. కోడ్ లో పాస్వర్డ్ పెడితే యువర్ ఎక్స్పోజింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. అందుకని మనం ఏం చేసి ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసామో అక్కడి నుంచి తీసుకోవాలా మీకు. ఎస్, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను, హోల్డ్. ఓకే, డిప్లాయ్ అయినట్టు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నిజంగా ఇది వచ్చిందా లేదా, ఫస్ట్ పాస్వర్డ్ ఇదే కదా. సో కాబట్టి ఇది అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ ఓపెన్ చేసాం అనుకోండి. ఓకే, ఈ పాస్వర్డ్ తీసుకొని తీసుకోలేదండి పాస్వర్డ్. ఏ పాస్వర్డ్ తీసుకుంది మీకు, క్రియేట్ చేసింది. క్రియేట్ చేసినప్పుడు క్రియేషన్ కంప్లీట్ అని తీసుకుంది. ఓకే, మనం ఏం చేసాం, ర్యాండమ్ పాస్వర్డ్స్ డాట్ వెబ్ సర్వర్స్ డాట్ రిజల్ట్ వార్ డాట్ మెషిన్ కౌంట్ అన్నప్పుడు, సో మరి ఏ పాస్వర్డ్ తీసుకుంది, సరే ఇది తీసుకోలేదు. ఫస్ట్ యూజర్ నేమ్ ఏంటి మీకు, మీరు చూస్తే అడ్మిన్ మళ్ళీ సేమ్ అదే తీసుకుందా. నేను ఇక్కడ ఇది తీసేసి ఉండాలి కదా, అనవసరంగా ఇది ఇచ్చాను. ఇది కూడా తీసుకోలేదు.
మరి ఏ పాస్వర్డ్ తీసుకుంది? ఇది తీసుకోలేదు. సరే, రెండో పాస్వర్డ్ ట్రై చేశాను. రెండో పాస్వర్డ్ తీసుకుంది. రెండో పాస్వర్డ్ ఎందుకు తీసుకుంది? DB సర్వర్ 2 ఎందుకు తీసుకుందండి మీకు? అది కాదుగా తీసుకోవాలి మనకి. మీకు ఎందుకు తీసుకుందో చెప్పమంటారా? నేను చెప్పదు చూడండి. ప్రాబ్లం ఏమైందంటే మీకు సరే ఫస్ట్ ఇది కామెంట్ అవుట్ చేసేస్తాం, మనకి ఇది అవసరం లేదు. ఎందుకు ఇది తీసుకుంది అంటే మనం విఎం క్రియేట్ చేసినప్పుడు ఎలిమెంట్ లో ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇవ్వకుండా మనం వార్ మెషిన్ కౌంట్ అని ఇచ్చాను. వార్ మెషిన్ కౌంట్ అని ఇచ్చినప్పుడు ఇది ఇండెక్స్ కాదు, మీకు 0 నుంచి స్టార్ట్ అవ్వడానికి మెషిన్ కౌంట్ 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు 1 అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 0. అందుకే సెకండ్ పాస్వర్డ్ తీసుకొచ్చింది. సో ఇది మీకు ఇష్యూస్ వస్తుంది అనమాట. ఎందుకు నేను 3 సర్వర్లు క్రియేట్ చేసినప్పుడు మీకు ఇష్యూస్ వస్తుంది. సో కాబట్టి నాకు ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ రావాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కెన్ ఐ డూ సంథింగ్ లైక్ మీకు మెషిన్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇది ఇష్యూ రావచ్చు మీకు. సరే, ఇట్స్ ఓకే. ఎందుకంటే వేరియబుల్ ఇక్కడ ఇచ్చి అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చి అడుగుతుంది రండి. సో నేను ఏం చేస్తాను ఫర్ ద టైం బీయింగ్, కానీ ఇది తీసుకోకూడదు అది. వార్ మెషిన్ కౌంట్ ఈజ్ 1. ఇప్పుడు ఈ కోడ్ మనం అప్డేట్ చేయాలండి. ఏం అప్డేట్ చేయాలంటే మీకు ఏం అప్డేట్ చేయాలంటే మీకు నేను చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెషిన్ కౌంట్ ఉంది చూసారా, దీన్ని నేను ఏం చేస్తానంటే మీకు మాడ్యూల్ రేదర్ దాన్ మెషిన్ కౌంట్ బదులు ఐ గోయింగ్ టు డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి సరే ఫస్ట్ ఇక్కడికి వద్దాం, మాడ్యూల్కి వద్దాం. విఎంలోకి వచ్చినప్పుడు విఎంలో అసలు మనం ఏం చేస్తాం, ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మెషిన్ కౌంట్ అని వచ్చింది మీకు. మీరు చూస్తే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మెషిన్ కౌంట్ అని వాల్యూ దానికి పాస్ చేస్తాం. ఓకే ఫైన్. నా ఇక్కడ మనం పాస్వర్డ్ అక్కడ ఇవ్వకుండా, యా నాకు అర్థమైంది. మనం చేయాల్సింది ఏంటంటే సో రేదర్ దాన్ మనం వచ్చి పాస్వర్డ్ అంతా కూడా మన విఎం కోసం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేనేం చేస్తానంటే మీకు ఈ ముచ్చట ఉంది కదా, ఇదంతా ఇది తీసుకొచ్చి మీకు డైరెక్ట్ గా మనం మాడ్యూల్, కానీ మాడ్యూల్ ఇవ్వకూడదు ఎందుకంటే మేబీ మీరు పాస్వర్డ్ వేరే వాడకపోవచ్చు కదా మీకు. బట్ మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసుకొచ్చి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఇచ్చిన కౌంట్ వాల్యూ ఇక్కడ తీసుకుంటుందండి.
ఇక్కడ నుంచి తీసుకొని అడ్మిన్ పాస్వర్డ్ ఇక్కడ కావాలి మీకు. ఈ వార్ అడ్మిన్ పాస్వర్డ్ దగ్గర నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఇలా ఇచ్చామనుకోండి ర్యాండమ్ పాస్వర్డ్స్ అని చెప్పి మీకు ర్యాండమ్ పాస్వర్డ్స్ అని మీకు చేయాలా. బట్ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ లిటిల్ కాంప్లికేటెడ్ మనకి. సో కౌంట్ వాల్యూ మనకి ఇచ్చినప్పుడు ఈ వార్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఈ వార్ అడ్మిన్ పాస్వర్డ్ కోసం మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ అడ్మిన్ పాస్వర్డ్ మారుతూ ఉండాలి మీకు. కాబట్టి నేను ఇక్కడ ఒక ఇండెక్స్ వాల్యూ కావాలి మీకు ఇండెక్స్ వాల్యూ తీసుకొని రావాలా. కాబట్టి అడ్మిన్ పాస్వర్డ్ నుంచి వాల్యూ ఇక్కడ నేను చేసేటప్పుడు మీకు ఇది కొంచెం కాంప్లికేట్ అయ్యేటట్లుందండి మీకు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ అని వస్తే ఇక్కడ కౌంట్ ఇవ్వడానికి లేదు. సో ఇక్కడ ఏదైతే ఇస్తామో పాస్వర్డ్ అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నాకేం కావాలి, ఇది మీకు ఈ మెషిన్ కౌంట్ అని ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే వాల్యూ ఇండెక్స్ రాట్లా, మీకు ఓన్లీ 1 వస్తుంది. అందువల్ల నేను 3 సర్వర్లు రేపొద్దున 3 సర్వర్లు క్రియేట్ చేయాలనుకోండి, ఇది ఇబ్బంది అవుతుంది మీకు. ఐడి పాస్వర్డ్ అనేది ఇబ్బంది అవుతుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, అడ్మిన్ యూజర్ ఓకే, బట్ ఏదైతే మనం ఇచ్చామో దాన్ని అవుట్పుట్ చేసినా కూడా దీనికి అంటే ఇక్కడ మనకు కౌంట్ డాట్ ఇండెక్స్ రావాలి. ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ వస్తే మీకు ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ మెషిన్ కౌంట్ వచ్చి మీకు మాడ్యూల్లో ఇక్కడికి పాస్ అవుతుంది, మీకు ఇక్కడికి పాస్ అయ్యి అప్పుడు నేను 3 ఇస్తే 3 వచ్చి ఈ సర్వర్ 3 సార్లు. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ర్యాండమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ ర్యాండమ్ పాస్వర్డ్స్ అనేది మనం కంప్లీట్ గా చేంజ్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఈ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా ర్యాండమ్ పాస్వర్డ్స్ అని చెప్పి నేను దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ సి అన్నాం, కంట్రోల్ సి అని చెప్పి అంటే ఇక్కడ ఇవ్వకుండా మీకు ఇక్కడ క్రియేట్ చేయకుండా నేనేం చేస్తానంటే విఎం క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ జనరేట్ చేద్దాం, ఎందుకంటే దీని పాస్వర్డ్స్ కాబట్టి. ఓకే, పాస్వర్డ్స్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ వార్ మెషిన్ కౌంట్ అని ఇద్దాం. సో అలాంటప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ పాస్వర్డ్స్ వచ్చేటప్పుడు ఆబ్వియస్ గా ఇది కూడా మనం ఇచ్చినన్ని రన్ అవుతాయి కదా. తర్వాత ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్స్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇందాక విఎంకి ఇచ్చినట్లు మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి కాపీ చేసి మన ప్లాన్ ఏంది, డైరెక్ట్ గా విఎం దగ్గరకు వచ్చి ఇలా ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, పైన ర్యాండమ్ పాస్వర్డ్స్ సర్వర్స్ తీసుకుంటుంది, మీరు చూసినట్లయితే సర్వర్స్ తీసుకొని రిజల్ట్ కౌంట్ డాట్ ఇండెక్స్ ఇప్పుడు కరెక్ట్ గా జనరేట్ అవుతుంది మీకు. ఓకే రైట్, నౌ ఇది పని చేస్తుంది మీకు ఆటోమేటిక్ గా తీసుకొని. నౌ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి ఇక్కడ సో కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు నాకు, ఇక్కడ తీసి నౌ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరి కీ వాల్ట్ లో నేను పాస్వర్డ్స్ అంతా క్రియేట్ చేయాలి కదా మీకు. సో కీ వాల్ట్ కోసం ఇక్కడ మాడ్యూల్ తో మనం క్రియేట్ చేస్తున్నాం, సరే కీ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలా, మరి ఆ వాల్యూస్ ఇక్కడ కావాలి కదా. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఏమేమి క్రియేట్ చేసామో అది ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, అవుట్పుట్స్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, పాస్వర్డ్స్ అని చెప్పి నేను చేయాల్సింది ఏంటి, ఇక్కడ మీకు ఇలా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనం
సెన్సిటివ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్కడ కూడా లాక్స్ లో రాదనమాట. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి. సో ఇప్పుడు దీన్ని ఈ అవుట్పుట్ వచ్చింది కాబట్టి సో మనం ఏం చేస్తాము, ఇక్కడ కీవర్డ్ లో మనం మెషిన్స్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలా, మాడ్యూల్ డాట్ అని చెప్పి మనం క్రియేట్ చేసిన విఎంస్ ఏవి మీకు వెబ్ సర్వర్స్, మీకు మాడ్యూల్ వెబ్ సర్వర్స్ పైన ఉంచాలండి. ఇది తీసుకొని మీకు నేనేం చేస్తాను, మీకు రిజల్ట్ కాదు యాక్చువల్గా మీరు చూసినట్లయితే. సరే ఇట్లా ట్రై చేశాను అనుకోండి, మీరు వచ్చి మాడ్యూల్ డాట్ అని చెప్పి మనం ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా మీకు ఏం జరగాలి, ఇది అంటే నేను ఏం చేశానంటే మొత్తం కూడా పాస్వర్డ్ అనేది ఇక్కడ అనవసరంగా మ్యానుఫ్యాక్చర్ చేయదు, ఎలాగో పాస్వర్డ్ మెషిన్ కి అవసరం కాబట్టి మనం ఇక్కడ మూవ్ చేసాం. సో ఇక్కడే జనరేట్ చేయాలి అర్థం. సో చూద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ అప్లై ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుంది, ఎలిమెంట్ ర్యాండమ్ పాస్వర్డ్స్ అడ్మిన్ పాస్వర్డ్ విఎం లైన్ 4.line. ఇది దీంతో పని లేదండి, అది తీసేయచ్చు మీరు, దీన్ని తీసేద్దాం. అలాగే అడ్మిన్ పాస్వర్డ్ ఎందుకంటే అక్కడి నుంచి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కాబట్టి మీకు అవసరం లేదు. సరే ఫస్ట్ మనం ఏం చేద్దాం, టెరాఫార్మ్ ఫార్మేట్ అండ్ వ్యాలిడేట్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, మాడ్యూల్ వెబ్ సర్వర్స్ అడ్మిన్ పాస్వర్డ్ బట్ నో ఐడెంటిఫికేషన్ 4.vm, మీకు ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ వేరియబుల్స్ tf vars ఇది కూడా తీసేస్తాను. సో ఇది ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది మీకు ఫోర్త్ లో ఆర్గ్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇక్కడ ఉంది యాక్చువల్గా main.tf లోకి వచ్చినప్పుడు వేరియబుల్స్ కి వచ్చినప్పుడు VM లో ఇదేం చేస్తుంది, అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంది, ఇక్కడ ఇచ్చేసాం, దీని నుంచి తీసుకోమని చెప్పాము. సో మీకు అది క్రియేట్ చేసి దాని నుంచే వెరిఫై చేసేసుకుంటుంది ర్యాండమ్ పాస్వర్డ్స్ అని చెప్పి మీకు. పైందే కదా, పైందే తీసుకోవాలి మీకు. ఇక్కడ నుంచి తీసుకోవాలా, సేవ్ చేయాలా, సేవ్ చేయొచ్చు మీకు. పైన వెబ్ సర్వర్స్ డాట్ రిజల్ట్ ఉంటుంది, అక్కడ ఏదైతే క్రియేట్ చేసిందో మీకు ఆబ్వియస్ గా ర్యాండమ్ పాస్వర్డ్ నుంచి క్రియేట్ చేసుకుని ఇక్కడ తీసుకురావాలి. అటువంటప్పుడు మీకు సో దీన్ని నేను ఎక్కడ వాడాను, VM లో వాడాను. ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏమి లేవు కదా, పాస్వర్డ్స్ మిషన్ కౌంట్ ఓకే లేదు. సో మరి ఎందుకు తీసుకొస్తుంది ఇక్కడ, మీకు వ్యాలిడేట్ రాకూడదే మీకు. సో ఇదేమంటుంది, ద ఆర్గ్యుమెంట్ అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ బట్ నో డెఫినిషన్ వాజ్ ఫౌండ్. సో కాబట్టి వేరియబుల్ ఇక్కడ మనం చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎలిమెంట్ అని ఇచ్చాము, పైన నుంచి తీసుకున్నాం కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇక్కడ ఇచ్చేసాం అవునా. సేమ్ అలాగే
అలాగే విఎం కూడా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాము. కిందకు వచ్చిన అడ్మిన్ యూజర్ నేమ్ ఉంది, అడ్మిన్ పాస్వర్డ్ ఉంది. సో అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ random_web servers డాట్ రిజల్ట్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇచ్చాము. సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఇది 3 సార్లు రన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇది తీసుకోవాలి మీకు. అలాగే ఎలిమెంట్ అని చెప్పి ఇది కూడా చూడండి, ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అక్కడి నుంచి తీసుకుంటుంది. సో మరి ఎందుకు ఇది పాస్వర్డ్ డిక్లరేషన్ అడుగుతుంది? యాక్చువల్గా మీకు మాడ్యూల్, అది కూడా విఎం మాడ్యూల్, అండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ బట్ నో ఐడెంటిఫికేషన్ ఈజ్ దేర్. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీస్ కూడా ఉంది, దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసాం, అది కూడా అడగట్లేదు కదా మీకు. సో ఎక్కడున్నాం మనం? ఆల్ఫాలోనే ఉన్నాం మీకు. సో 4 పాస్వర్డ్స్ జనరేట్ చేయాలి మీకు. విఎం సైజ్ ఓకే. తర్వాత మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న విఎం లోకి వచ్చినప్పుడు మీకు మాడ్యూల్, ఆర్జీ లొకేషన్, మెషిన్ కౌంట్, సబ్నెట్స్, మనకి విఎం సైజు, తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అడ్మిన్ అండర్స్కోర్ యూజర్ నేమ్ పాస్ చేసాం. మీకు అడ్మిన్ యూజర్ నేమ్ ఇచ్చాం. వేరియబుల్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అవసరం లేదు, ఎందుకంటే నేనేం వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్ గా అది అడగదు మీకు. సో అటువంటప్పుడు మీకు నేను పని చేస్తాను అనండి. ఇక్కడికి వచ్చి .terraform alpha తీసేసి నేనేం చేస్తాను, ఇమాజిన్ terraform init అన్నా. ఓకే, missing argument, the argument admin password is required. ఎందుకు రిక్వైర్డ్? నేను ఎక్కడ వేరియబుల్ ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు ఎలా ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది అనేది నా క్వశ్చన్ అనమాట యాక్చువల్ ఇక్కడ. సో విఎం లోకి వచ్చినప్పుడు మనకి మనం ఏం చెప్పాము, పైనుంచి ర్యాండమ్ పాస్వర్డ్స్ తీసుకోండి అని చెప్పాము. మనకి అడ్మిన్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, కాకపోతే అది లేదనమాట, మీకు ఆల్రెడీ క్రియేట్ అయ్యి లేదు కాబట్టి మేబీ ఇదేమన్నా ఇష్యూ తీసుకుంటుందేమో. తర్వాత ఇంటర్ఫేస్ ఐడీస్ ఇది తీసుకోవాలి మనకి. సో ఎలిమెంట్ random passwords డాట్ వెబ్ సర్వర్స్ డాట్ రిజల్ట్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇచ్చినప్పుడు, సో సరే ఓ పని చేస్తాను. అచ్చా ఇక్కడ ఉందండి, అది ప్రాబ్లం. ఎక్కడి నుంచి వస్తుందో ఏందా అనుకుంటున్నాను. ఈసారి ఏముంటుంది, పాస్వర్డ్ వార్ పాస్వర్డ్ ఈజ్ డిక్లేర్డ్, ఎక్కడ నల్ రిసోర్స్. ఓకే, ఇక్కడ నల్ రిసోర్స్ ఉంది. నల్ రిసోర్స్ లోకి వచ్చేసి మీకు ఏం జరుగుతుంది, మీకు కౌంట్, ప్రొవిజనర్, వార్ పాస్వర్డ్ కదా. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, కౌంట్ ఉంది కాబట్టి సేమ్ దీనికి ఏదైతే వాడామో ఈ ఎలిమెంట్ అని చెప్పి పాస్వర్డ్ సేమ్ అదే ఇక్కడ కూడా వాడతాం. తీసుకొచ్చి నల్ రిసోర్స్ లో సేమ్ ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ ఇక్కడ ఇద్దాం. రైట్, మళ్ళీ వ్యాలిడేట్ అన్నాం. సో ఇది ఏం చేస్తుందంటే, సో రిజల్ట్ అనేది లేదని వస్తుంది. మాడ్యూల్ డాట్ వెబ్ సర్వర్స్ డాట్ ఎక్కడ కీవర్డ్ పాస్వర్డ్స్ డాట్ టిఎఫ్ ఉంది కదా.
మీరు ఏదైతే చేశారో మీకు మీరు పాస్వర్డ్స్ రాయడానికి ఇలా తీసుకున్నారు కదా మాడ్యూల్ అని చెప్పి దీంట్లో ఈ అట్రిబ్యూట్ లేదని వస్తుంది. సో అటువంటప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ ర్యాండమ్ పాస్వర్డ్స్ ఉంటుంది చూసారా ఇక్కడ, ఈ ర్యాండమ్ పాస్వర్డ్ అనే దాన్ని నేను వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వచ్చి గూగుల్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ర్యాండమ్ పాస్వర్డ్ టెరాఫామ్కి వెళ్ళినప్పుడు కింద మనకి ఏం జరుగుతుందంటే మీకు వాల్యూస్ ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతాయని చెక్ చేసాం అనుకోండి, మీకు రీడ్ ఓన్లీ రిజల్ట్ అని ఉంది. as internal terraform should be referred in the configuration. So .id అని ఇస్తాను. మీరు చూస్తే .id అని ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటే రిజల్ట్ సెన్సిటివ్ జనరేటెడ్ ర్యాండమ్ స్ట్రింగ్ అని వస్తుంది మీకు. అప్పుడు నేను చేయాల్సింది ఏంటి ఇక్కడ మీకు, సో అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పి ఇలా ఇచ్చాం మనం, అవునా? మనం అడ్మిన్ పాస్వర్డ్ అని ఇలా ఇచ్చాం. సో ఈ పాస్వర్డ్స్ అంటే ఒక్కొక్క పాస్వర్డ్ తీసుకో, దాని లోపలికి వెళ్ళి ర్యాండమ్ పాస్వర్డ్ తీసుకో అని చెప్పాం అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఇది మీరు కీవర్డ్తో నేను పాస్వర్డ్స్ రాసేటప్పుడు ఆ వాల్యూని తీసుకురావాలా. మీకు వాల్యూని ఎక్స్పోర్ట్ చేశారా అని చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ VM లో అవుట్పుట్స్ లో రిజల్ట్ అని ఇస్తాను. ఇక్కడ రిజల్ట్ ఇచ్చినాక సో ఈ రిజల్ట్ నుంచి తీసుకోవాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు పైకి వచ్చినప్పుడు కీవర్డ్ లో పాస్వర్డ్స్ రాసేటప్పుడు నేను ఏం చేయాలి, మీకు మాడ్యూల్ వెబ్ సర్వర్స్ డాట్ రిజల్ట్ అని ఇచ్చి కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇవ్వాలి మీకు. లేదా మీరు ఇలా ఇవ్వదలుచుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, అవుట్పుట్స్ లో మీకు అంటే రిజల్ట్ అంతా ఎక్స్పోజ్ చేస్తుంది. మీరు చూసారు అనుకోండి, రిజల్ట్ అంతా వస్తుంది. సో 1 గా తీసుకోవాలా మీకు, ఒక్కొక్కటిగా తీసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు ఇది పనికి రాదు. సో మాడ్యూల్ వెబ్ సర్వర్స్ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు VM పాస్వర్డ్ ఎలిమెంట్ కౌంట్ డాట్ ఇండెక్స్ కాలింగ్ ఎలిమెంట్ లిస్ట్ డాట్ ఇండెక్స్, ఆ లిస్ట్ వచ్చింది మీకు. కాబట్టి నేను ఏం చేయాలి, మీకు చూద్దాం. అంటే ఈ వాల్యూ 0 అవుద్ది అనమాట, ఫస్ట్ వాల్యూ తీసుకోవాలా అట్లా అందుకని. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుందంటే మీకు 4 జనరేట్ అవుతుంది కానీ ఎర్రర్ ఇన్కరెక్ట్ వాల్యూ టైప్ అని చెప్పి కౌంట్ ఇండెక్స్ ఈజ్ 0 అని చెప్పి మనకి మీకు .id అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ తీసుకోవట్లేదు చూడండి ఇక్కడ. సో కాబట్టి నేను మీకు ఇది చెక్ చేయాలండి నేను ఇంకా. సో
పాస్వర్డ్ డైరెక్ట్ గా అక్కడి నుంచి తీసుకొని డిప్లాయ్ చేయడానికి ఇది ఒప్పుకోవట్లేదు. యాక్చువల్గా ర్యాండమ్ పాస్వర్డ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాము. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నేను ఏం చేయాలా, మీకు star.id అని ఇచ్చాను అనుకోండి, లేదా star.id అని ఇచ్చి మీకు ఐడి కూడా చేయడానికి లేదనమాట మనం. ఎందుకు అంటే ఇక్కడ అవుట్పుట్ లో మనం చేసినప్పుడు ఏం చేసాం, ఇదంతా కూడా ఎక్స్ చేసాం యాక్చువల్గా మీకు. సో count.index ఓకే, ఓపెన్ చేస్తాను ఆగండి. terraform output count అని ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే, నేను ఇట్లా ఇచ్చి ఉండాలా. password.private fine. సో మనం ఇలా ఎక్స్పోర్ట్ చేసాము, వీళ్ళు చెప్పినట్టు ఎక్స్పోర్ట్ ఇలా చేసాము మీకు. సో కాబట్టి మీకు ఎక్స్పోర్ట్ అయిపోయింది మీకు డాట్ రిజల్ట్ అని చెప్పి. ఆ తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎలా వాడాలని ప్రాబ్లం వస్తుందండి మీకు. ఎలిమెంట్ అని చెప్పి నేను ఓకే చెక్ చేస్తానండి, నేను చెక్ చేసి మళ్ళీ చూద్దాము. ఎందుకంటే ఈ పాస్వర్డ్స్ అనేది మాకు ఇక్కడ నుంచి తీసుకోవాలా, బట్ డ్యూ టు సమ్ రీజన్ మెషిన్ అంతా కూడా అప్డేట్ చేసాం, కానీ ర్యాండమ్ ఇక్కడే పాస్వర్డ్స్ జనరేట్ అయిపోతాయి మీకు. జనరేట్ అయిపోయి అక్కడి నుంచి పాస్వర్డ్స్ తీసుకుంటాయి. కానీ ఆ పాస్వర్డ్స్ ని తీసుకొని మనకి ఎక్కడన్నా రాయాలి అంటే మీకు కీవర్డ్ ఓకే ఇది పక్కన పెడితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనం ఈ మాడ్యూల్ డాట్ వెబ్ సర్వర్స్ అని అవుట్పుట్ చేసాం కదా మనకి. మీరు ఏదన్నా అవుట్పుట్ ఒకసారి చెక్ చేసాం అనుకోండి, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి కీవర్డ్కి వచ్చి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇది కామెంట్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ ఏం వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అవుట్పుట్ ర్యాండమ్ పాస్వర్డ్స్ కాదు, మాడ్యూల్ వెబ్ సర్వర్స్ ఇట్లా రిజల్ట్ అని ఇచ్చాం అనుకోండి. ఓకే జస్ట్ ర్యాండమ్ సారీ ఇది ఐ థింక్ ఒక్క నిమిషం ఆగండి. చేసిన తప్పు ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. చేసిన తప్పు ఏంటంటే మాడ్యూల్ ఏ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ వస్తుంది మనకి. మనం యూజ్ చేసిన ఇది విఎం, ఇది వచ్చి విఎం, ఇది వచ్చి వెబ్ సర్వర్స్. ఓకే, సో మనం ఇచ్చిన అవుట్పుట్ యొక్క పేరేంటి, పాస్వర్డ్స్. సో కాబట్టి ఇక్కడ మీరు ఇది చూసేటప్పుడు సో
నేను ఏం చేయొచ్చు, మాడ్యూల్ డాట్ వెబ్ సర్వర్స్ ఉంటుంది కదా, వెబ్ సర్వర్స్ దాని అవుట్పుట్ వాల్యూస్ ఇవ్వాలన్నమాట. అవుట్పుట్ వాల్యూ ఈస్ పాస్వర్డ్స్ అండి మీకు. డాట్ పాస్వర్డ్స్ అని ఇచ్చి మీకు అంతే కదా, మాడ్యూల్ వెబ్ సర్వర్స్ పాస్వర్డ్ ఇవ్వాలి మీకు. సో ఓకే, సో మీరు చూసినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు ఇవన్నీ రీప్లేస్ వస్తుంది. నేను ఏం చేస్తానంటే మనకి సరే ఎస్ అని ఇవ్వండి, నిజంగా పాస్వర్డ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 పోవాలి యాక్చువల్గా. లెట్స్ సి. సో దాన్ని డెస్ట్రాయ్ అంటే పైకి వచ్చాం అనుకోండి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది అంతా కూడా మీకు. కీవర్డ్ పాస్వర్డ్ డెవ్ పాస్వర్డ్ 2, డెవ్ పాస్వర్డ్ 3, బట్ మనం ట్రై చేద్దాం మనకి. చూద్దాం మనం పాస్వర్డ్స్ అంతా కూడా తీసుకుంటుందా లేదో మీకు. మెషిన్ క్రియేట్ అయిందని చెప్తుంది. సో నౌ నేను ఏం చేస్తాను, మనం లెట్స్ గో టు కీవర్డ్ సీక్రెట్, రీఫ్రెష్ చేసి నేను ఫస్ట్ ఉంది మీకు ఇట్లా వచ్చి మనం ఏం చేద్దాం, ఓల్డ్ వర్షన్ కొత్త వర్షన్ కూడా వచ్చింది. సో ఇది వచ్చింది. సో మిషన్ రీఫ్రెష్ చేసామనుకోండి, మారి ఉండాలి కదా మీకు. ఇంకా రన్నింగ్ వచ్చి కానీ పబ్లిక్ ఐపీ రాలేదు. ఓకే, నిజంగా ఈ పాస్వర్డ్ తీసుకుందో లేదో చూద్దాం మనం. తీసుకుందాం, నైస్. చూసారా, ఇదన్నమాట మీకు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు నేనేం చేస్తాను మీకు సో ఈ విధంగా అంటే మనం పాస్వర్డ్స్ అప్డేట్ చేసాం, కొంచెం చేంజెస్ చేసాము మీకు. దానివల్ల ఏమైందంటే ప్రాపర్ గా అవుట్పుట్స్ అనేది ప్రాపర్ గా నేను ఇది పంపించాను. దీన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని రన్ చేస్తాం. బెటర్ ఏంటంటే దీన్ని కౌంట్ ఇక్కడ ఇవ్వడం కంటే కూడా మనం VM కి అయితే ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మెషిన్ కౌంట్ ఉంది కదా, దాన్నే ఇక్కడ ఇవ్వడం మంచిది అనమాట. ఎన్ని పాస్వర్డ్స్ జనరేట్ చేయాలా అని చెప్పి, ఎందుకంటే ర్యాండమ్ పాస్వర్డ్స్ కూడా అదే కదా. సో కాబట్టి మనం ఇలా ఇస్తాం మీకు, మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఎన్ని పాస్వర్డ్లు కావాలో అన్ని పాస్వర్డ్లు అక్కడ జనరేట్ అవుతాయి కాబట్టి. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ నేను ఇది ఇచ్చాను అనుకోండి. సో వేరియబుల్స్ లోకి వచ్చినప్పుడు మెషిన్ కౌంట్ ఉంది కదా, మెషిన్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 చేశాను అనుకోండి, అనుకుందాం. 3 చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి, అప్లై అన్నాను అనుకోండి.
ఆటోమేటిక్ గా 3 పాస్వర్డ్లు జనరేట్ చేయాలా, 3 సార్లు అది కొత్త పాస్వర్డ్ అప్డేట్ చేయాలా కీ వాల్ట్ లో, అండ్ దెన్ 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలి. నాకు అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో కాబట్టి మాడ్యూల్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అండి మీకు. ఓకే, నేను సార్ టు చేంజ్ అని చెప్పి, అంటే మన పాస్వర్డ్స్ ఓవర్ రైట్ అవుతాయి, ఎస్ అని ఇస్తాను మీకు. లెట్స్ సీ, విఎమ్స్ క్రియేట్ అయ్యి మీకు ఇది రావాలి. సో కాబట్టి మనం ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఇక్కడ విఎం క్రియేట్ చేసేటప్పుడు నార్మల్ గా ఇది క్రియేట్ చేసాం, అవుట్పుట్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడికి వచ్చి దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం, ఇలాగా రిజల్ట్ అని చెప్పేసి మొత్తం అంటే ఎన్ని ఉంటే అన్ని అయిపోతాయి. దాన్ని ఎలా యాక్సెస్ చేసాం, పాస్వర్డ్ లో చేసినప్పుడు మాడ్యూల్ పాస్వర్డ్స్ కౌంట్ డాట్ ఇండెక్స్, అంటే ఫస్ట్ టైం 0 అవుద్ది, ఆ లిస్ట్ లోంచి ఫస్ట్ తీసుకుంటుంది, సెకండ్ థర్డ్ అట్లా తీసుకోవాలన్నమాట. అలా చేసాం. చూద్దాం మెషిన్స్ అంతా కూడా క్రియేట్ అవుతాయి లేదో మీకు. ఓకే, డన్. ఒక రిమోట్ ఎగ్జిక్, ఎందుకంటే సర్వర్స్ ఇంకా అప్ కాలేదు, అందుకని రన్ కాలేదు. ఇట్స్ ఓకే, మళ్ళీ అప్లై చేద్దాం మనం. సరే, ఇవి ఎలా వస్తాయి నా క్వశ్చన్ ఏంటంటే, బ్యాక్ వచ్చి మనం రీఫ్రెష్ చేసినప్పుడు సెకండ్ సర్వర్ లాగిన్ చేసినప్పుడు నేను సెకండ్ పాస్వర్డ్ పని చేయాలి, అవుతుందా లేదా? సో కాబట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు లెట్ మీ గో బ్యాక్, డిబి సర్వర్ 2కి వచ్చాను అనుకోండి, కొత్త వర్షన్ వచ్చి ఉండాలి మీకు. యా, కరెంట్ వర్షన్ ఇది ఉంది. ఇది తీసుకొని నేను కాపీ చేసి ఓకే డన్, వచ్చింది చూడండి మీకు. అలాగే మూడో సర్వర్ కి నేను ఏం చేస్తాను మీకు, ఓకే డన్ అయిపోయింది చూడండి. ఓకే డన్ అండి. అలాగే మిగతా కూడా అంతా కూడా డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను మన ఇంతకు ముందు అన్ని 3 సర్వర్లకు వచ్చి ఫస్ట్ సర్వర్ కాపీ చేసి ఇక్కడ ఇచ్చాం అనుకోండి. సో టెరాఫామ్ అనేది ప్రాక్టీస్ చేయంగా వస్తుందండి మీకు. సరే ఇది తీసుకుందాం, ఇలా ఇద్దాం. సో ఇది తీసుకుందాం. ఇది ఎందుకు రాలేదు, నాకు రావాలి. డన్ అయిపోయింది చూడండి మీకు. సో కాబట్టి 3 సర్వర్లు ఆటోమేటిక్ అదే ర్యాండమ్ గా పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అంతా చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ డెస్ట్రాయ్ ఆటో అప్రో అంతా ఏదైతే చేశానో అది మొత్తం డెస్ట్రాయ్ చేస్తానండి, చేసి మీకు కోడ్ ఇస్తాను, మీరు చదవండి.
మీకు రేపు క్లాస్ ఉండదండి, రేపు మార్నింగ్, కాబట్టి యూజ్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే ఆర్మ్ టెంప్లెట్స్ కి సంబంధించిన వీడియోస్ ఒకటి యాడ్ చేస్తాను. ఆర్మ్ టెంప్లెట్స్ మీరు అంటే ఒకవేళ ఇది ప్రాక్టీస్ చేస్తే అది చూడండి మీకు. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మండే నుంచి కంటిన్యూ చేద్దాం, అది ప్లాన్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి గైస్? క్లియర్ అందరికి కాన్సెప్ట్? గుడ్. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు అజూర్ లో టెరాఫామ్ చెప్పవచ్చు, అందరూ చెప్పేవాళ్ళు లేరు యాక్చువల్ గా. సో కాబట్టి మనం అందుకే ఎఫర్ట్ పెట్టాం దీంట్లో. సో కానీ మీరు చూసుకున్నారు అనుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఇంకా డెవలప్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు మీకు కోడ్ రాశాను ఇక్కడ, నేను మీకు దీంట్లో చెప్పేటప్పుడు దీని పేరు ఏంటి, డెవాప్స్ లో చెప్పేటప్పుడు మీకు డెవసెకాప్స్ చెప్పి ఇంకా డీప్ వెళ్తాం అనమాట దీని లోపల. ఓకే, ఇదేంటంటే ఎలా ఉంటుంది అని చెప్పి మీకు వర్క్ స్పేసెస్ అయితే ఏంటి, ఎలా రాయాల కోడ్ అని చెప్పి ఒక ఐడియా కోసం చెప్పాను. Chalo, see you on Monday and practice very well, guys. Bye.